వచ్చారు వాళ్ళ చేత బెదిరి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి మీరు కంగారు పడి అటుకు వెళ్ళి ఉండొచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో జనరల్ అది ప్రొసీజర్ సర్చెస్ అనేది అది నేరం కాదు. ఒకవేళ ట్యాక్స్ అంటే మనము నాకు ఇంత ఆదాయం వచ్చింది, ₹1,00,00,000 ఆదాయం వచ్చింది ఉంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు నీకు 1,20,00,000 వచ్చింది, 30,00,000 ఆ ట్యాక్స్ డిఫరెన్సే వస్తుంది. దాంట్లో ఎక్కడ నేరం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో శిక్ష లేదు. ట్యాక్స్ పెనాల్టీనా ఫైనా ఇంతే కానీ దాంట్లో శిక్ష లేదు. అది కూడా ఎక్కడ ఇంతవరకు జరిగింది లేవు. ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు అధికారులు వచ్చి చెక్ చేసుకున్న దానికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. అందువల్ల వాళ్ళు నేరస్తులు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. వచ్చినప్పుడు వాగ్దానం చేస్తాను. దాంట్లో ఇది నా వర్షన్ నేను చెప్తాను, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. నేను పబ్లిక్ ఫిగర్ కాబట్టి పబ్లిక్గా చెప్పాల్సి వచ్చింది. రైట్. అంతేది కానీ దానికి బెదిరి ఆ తర్వాత వెళ్ళడం కాదు. అసలు నా లైఫ్లో నేను రాజశేఖర్ రెడ్డిని ఇప్పుడు కాదు, నేనేమన్నా పొలిటికల్ కుటుంబంలో నుంచి వచ్చానా? అసలు నాకు కడప జిల్లాలో ఆ విధంగా ఎత్తుకుంటే నా